హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాయి చరిత వ్లాగ్స్. ఈరోజు రెసిపీ మన తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడి. పుల్ల పుల్లగా కారం కారంగా కమ్మగా ఉండే ఈ గోంగూర పచ్చడి ఇలా చేశామంటే ఇంకా 2 ముద్దలు ఎక్కువే తింటాం. చూస్తుంటేనే నోరూరుతుంది కదండి. బాగా చేయాలే కానీ మొత్తం గోంగూరతోనే అన్నం తినేయచ్చు, వేరే కర్రీస్ కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది ఈ చట్నీ. ఈ గోంగూర పచ్చడిని కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తే బయట పెడితే 10 డేస్ వరకైనా, ఫ్రిడ్జ్లో పెడితే 15 డేస్ వరకైనా నిల్వ ఉంటుంది. అలాంటి గోంగూర రెసిపీని చూద్దాం రండి. రెసిపీ చూసే ముందే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ముందుగా ఈ పచ్చడి చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 50 గ్రాముల వరకు తెల్ల నువ్వులు తీసుకున్నాను. నువ్వులను బాగా కలుపుతూ దోరగా చిటపట అనే వరకు వేయించుకోవాలి. నువ్వులు మాడకుండా చూసుకోండి. నువ్వులు కొద్దిగా మాడినా వీటి టేస్ట్ చేదుగా అవుతుంది. ఇలా కొద్దిగా చిటపటమంటూ సౌండ్ వస్తున్నప్పుడే ఈ నువ్వులను తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే ప్యాన్ను మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక 2 టీ స్పూన్ల ధనియాలను వేసుకోవాలి. తరువాత ఒక ½ టీ స్పూను జీలకర్రను కూడా వేసుకోవాలి. తరువాత ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలను కొద్దిగా తుంచుకొని వేసుకోవాలి. 2గా మధ్యకు తుంచుకొని వేసుకోవడం వల్ల ఎండుమిరపకాయల లోపలి వరకు బాగా వేగుతుంది. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత గరిటెతో బాగా కలుపుతూ ఉండాలి. మాడకుండా ఈవెన్గా వేగేటట్టు చూసుకోవాలి. తర్వాత ఒక ½ టీ స్పూన్ మెంతులను వేసుకోవాలి. మిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాతనే మెంతులు వేసుకోవాలండి, ఎందుకంటే మెంతులు త్వరగా మాడిపోతాయి. మిరపకాయలు వేగే వరకు బాగా కలుపుకుంటూ మిరపకాయలు మాడకుండా బాగా వేయించుకోవాలి. మనం ఎప్పుడైనా పచ్చళ్ళకు ఎండుమిరపకాయలు వేపుకునేటప్పుడు బాగా కలుపుతూ వేపుకోవాలి. వాటి కలర్ మారకుండా అలాగే రెడ్గా ఉండేటట్టు వేయించుకోవాలి. తర్వాత ఒక 10 నుంచి 12 రెబ్బలు వెల్లుల్లిని వేసుకోవాలి. పచ్చళ్ళల్లో కొంతమంది వెల్లుల్లిని పచ్చివే వేస్తూ ఉంటారు. మీకు ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా వేసుకోండి. ఇక్కడ మిరపకాయలు బాగా వేగిపోయాయండి. ఇక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. మిరపకాయలను మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. కొంచెం గోంగూర పచ్చడికు ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కొద్దిగా తక్కువగా యూజ్ చేసుకునే వాళ్ళైతే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. గోంగూరను ముందే కడుక్కొని శుభ్రం చేసుకొని ఒక క్లాత్ పై వేసి నీళ్ళన్నీ పోయే వరకు ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు అలా నీట్గా వాష్ చేసుకున్న గోంగూరను ఈ ఆయిల్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ వరకు గోంగూరను తీసుకున్నాను. నీళ్లు లేకుండా ఆరబెట్టడం వల్ల ఎక్కువ రోజులు పచ్చడి నిలువ ఉంటుంది. మాకైతే 2-3 డేస్లో పచ్చడి అయిపోతుంది కాబట్టి నేను ఎక్కువసేపు ఆరబెట్టలేదు. గోంగూర వేసుకున్నాక ఇలా గరిటెతో కలుపుతూ ఉంటే గోంగూర మెత్తబడుతుంది. గోంగూరను ఆయిల్లో వేసుకున్నాక ఒక 2-3 మినిట్స్లోనే మగ్గిపోతుంది. తొందరగా మగ్గిపోతుంది కాబట్టి మాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మాడకుండా కలుపుతూ ఉండండి. గోంగూర వేసుకున్నాక చూడండి, కలుపుతూ ఉంటేనే గోంగూర మగ్గిపోయింది. ఇక మాడకుండా 1-2 సార్లు కలుపుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత 1 నిమిషం వరకు బాగా కలుపుతూ అడుగంటకుండా వేయించుకోండి. గోంగూర బాగా మగ్గిపోయిందండి. బాగా గట్టిగా పేస్ట్లా తయారైంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. గోంగూర కొద్దిగా చల్లగా అయ్యే వరకు ఇప్పుడు మనం పోపును ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు పోపు చేసుకోవడానికి స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఒక 2-3 ఎండుమిరపకాయలను 2గా తుంచి వేసుకోవాలి. తర్వాత ఒక ½ టీ స్పూన్ ఆవాలు, ½ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును వేసుకోవాలి. శనగపప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును వేసుకోవాలి. తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొద్దిగా పసుపును వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. నేనైతే ఇక్కడ కొద్దిగా పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పోపును పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకున్న ఈ నువ్వులు ఎండుమిరపకాయలలోకి కొద్దిగా సాల్ట్ను వేసుకొని
కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదండి, కొద్దిగా బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు గోంగూరలోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో ఇలా తిప్పుతూ కొద్దిగా మెత్తగా చేసుకోవాలండి. కొంతమంది మిక్సీ జార్లోకే వేసుకొని మెత్తగా చేస్తారు, కానీ గోంగూరను ఎప్పుడైనా మిక్సీ చేసామంటే బంకగా అవుతుంది. అందుకే మిక్సీ జార్లోకి వేయకుండా ఆకులు మెత్తగా అయ్యే వరకు పప్పు గుత్తితోనే బాగా రుద్దుకొని తర్వాత మనం మిక్సీ చేసుకున్న కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగే పప్పు గుత్తితో కాస్త కలిపితే అంతా ఈవెన్గా కలిసిపోతుంది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేసుకోవడానికి టేస్ట్ చూసి సాల్ట్ ఏమన్నా తక్కువగా ఉంటే యాడ్ చేసుకోండి. ఇలా కలుపుతూ ఉంటే చూడండి ఎంత బాగా కలిసిపోయిందో. మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకున్న దానికంటే ఇలా కలుపుకున్న పచ్చడి బాగా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపును యాడ్ చేసుకోవాలి. పోపును యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పోపంతా పచ్చట్లోకి బాగా కలిసే వరకు స్పూన్తో బాగా కలుపుకోవాలి. చూడండి మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరుతుంది కదండి. ఒక మంచి తడి లేని బౌల్లోకి ఇక ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన గోంగూర పచ్చడి వారం 10 రోజులైనా చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? అయితే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సరేనండి, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మన సాయి చరిత వ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ.